గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇప్పుడే ఎస్జిటి టెట్ రిజల్ట్ రావడం జరిగింది. స్టూడెంట్స్ కొంతమంది ఫోన్ చేసి సార్ 120 వస్తాయనుకున్నాం 111 వచ్చినాయి సార్, 130 వస్తాయనుకున్నాం 119 వచ్చినాయి సార్, ఇలా కొంతమంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా పేపర్స్ కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి, లెంతీ బిట్స్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ది ఫాలోయింగ్, స్టేట్మెంట్ టైపు, నెగటివ్ క్వశ్చన్స్ ఇలా రావడం జరిగింది. 110, 111, 117, 119, 120 అంటే చాలా మంచి మార్క్స్, డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు డిఎస్సికి కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ని అని చెప్పడం జరిగింది. కొంతమంది బార్డర్లో ఉండి క్వాలిఫై కావేమో అని ఈ మధ్య ఫోన్ చేసి భయపడుతూ ఉన్న పిల్లలు, సార్ 10 మార్క్స్ పెరిగాయి సార్, 5 మార్క్స్ పెరిగాయి సార్, క్వాలిఫై అయ్యాం సార్ అని హ్యాపీగా కూడా ఫోన్ చేయడం జరిగింది. సో అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మెథడాలజీ అనేది ఎస్జిటికైనా స్కూల్ అసిస్టెంట్కైనా డిఎస్సిలో కీ రోల్ పోషించేటటువంటి సబ్జెక్ట్, జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే 5 మెథడాలజీలు ఉంటాయి ఎస్జిటిలో. స్కూల్ అసిస్టెంట్లో ఒక మెథడాలజీ అయినప్పటికీ 40 బిట్లు వస్తాయి, 20 మార్కులు. సో కంటెంటు స్కూల్ అసిస్టెంట్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివితే వచ్చేది 40 మార్కులు అయితే, ఒక్క బీఈడి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 ఒక్క మెథడాలజీ టెక్స్ట్ బుక్లు 2 చదువుకుంటే 20 మార్క్స్, అంటే అందులో సగము మార్క్స్ మెథడాలజీలో వస్తాయి మనకి. అందువల్ల ఈ మెథడాలజీ అనేది జాబ్ని డిసైడ్ చేసే సబ్జెక్టులో ముఖ్యమైనదిగా మనం డిఎస్సిలో పరిగణించాలి. అయితే ఈ మెథడాలజీకి ఏం బుక్స్ చదవాలి, రెఫరింగ్ బుక్స్ ఏంది, ఎస్జిటికి ఏంది, ఎస్ఏకి ఏంది, ఇది మన టాపిక్ అమ్మ. సో ఫస్ట్ ఎస్జిటికి చెప్తాను చూడండి. ఎస్జిటికి అఫీషియల్ బుక్స్ ఏంది, గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి బుక్స్ ఏంది, మేము ఏం చదవాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి అనేది ఒకసారి చూడండి. ఎస్జిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్లో ఉండేటటువంటి డ్రాఫ్ట్ కాపీస్ ఇవి ఒక 5 పుస్తకాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణిత బోధనా పద్ధతులు, మ్యాథ్స్ మెథడ్స్, ఇది డైట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సెకండ్ది ఈవీఎస్ మెథడ్స్, డైట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఇది అందరూ చదువుతారు, అంటే టీటీసీలో అందరు విద్యార్థులు ఉండే పేపర్లు ఇవి. నెక్స్ట్ ఈరోజు డైట్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ సిస్టమ్ ఉంది, అంటే స్టూడెంట్స్ ఓన్లీ మ్యాథ్స్ మెథడ్ తీసుకోవచ్చు, సైన్స్ మెథడ్ తీసుకోవచ్చు, సోషల్ మెథడ్ తీసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా మళ్ళీ మ్యాథ్స్ మెథడ్ 6th పేపర్ ఉంటుందమ్మా. నెక్స్ట్ ఇంకా సైన్స్ సోషల్ మెథడ్ తీసుకున్న వాళ్ళు డైట్లో ఇది చదవరు. అదేవిధంగా సైన్స్ మెథడ్ 6th పేపర్ ఉంటుందమ్మా. అదేవిధంగా సోషల్ మెథడ్ 6th పేపర్ ఉంటుందమ్మా. సో ఇలా డ్రాఫ్ట్ కాపీలు 5 పుస్తకాలు తెలుగు అకాడమీవి చదవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చదవాలి, టెట్ బుక్స్ అమ్మ. టెట్ పుస్తకాలు మ్యాథ్స్కి ఒకటి, మ్యాథ్స్ మెథడ్. నెక్స్ట్ రెండోది వచ్చి సైన్స్ మెథడ్. మూడోది వచ్చి సోషల్ మెథడ్. వీటికి తేడా ఏంటి అంటే, ఇవి ఓన్లీ థియరీ బుక్స్, ఇవి మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉండవు. సో టెట్కి కూడా తెలుగు అకాడమీనే. ఇవి గవర్నమెంటు టెట్ ఎగ్జామ్కి ముందు తెలుగు అకాడమీ వాళ్ళు థియరీ తక్కువగా బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ కోసం రిలీజ్ చేశారు. ఎలా ఉంటాయి అంటే, ఇవి కంటెంట్ మెథడ్ 2 ఉంటాయి. అంటే మ్యాథ్స్ అనుకో, ముందు మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది. సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్ ఉంటుంది. సో నేను మెథడాలజీ పరంగా ఆ బుక్లో 70% కంటెంట్ ఉంటే 30% మెథడాలజీ ఉంటుంది. ఆ చివరిలో ఉండే 30% బిట్స్ ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడతాయి. థియరీ కూడా ఉంటుంది, కీ కాన్సెప్ట్లు మాత్రమే, ఒక టాపిక్లో ముఖ్యమైన అంశాలు మాత్రమే తక్కువ ఉంటుంది థియరీ, బిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ డిఎస్సి 2024లో
అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం హయాంలో తెలుగు అకాడమీ వాళ్ళు డిఎస్సి బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా మళ్ళీ మ్యాథ్స్, సో మెథడ్ అనకూడదు, ఇవి మెథడ్ అనకూడదు. ఎందుకంటే ఈ పుస్తకాలు ఎలా ఉంటాయి అంటే కంటెంటు మెథడు రెండు కలిసి ఉంటాయి. అందువల్ల మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది, మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ సైన్స్, సోషల్. సో ఇవి కూడా ఎలా ఉంటాయంటే థియరీ తక్కువ ఉంటుంది స్టడీ మెటీరియల్, వెనక ప్రాక్టీస్ సెక్షన్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మల్టిపుల్ చాయిస్ బిట్స్లో ప్రీవియస్ టెట్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ని చేర్చడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఒకసారి చూస్తే డ్రాఫ్ట్ కాపీలు ఓన్లీ థియరీ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఉండవు. 5 పుస్తకాలు, టెట్ పుస్తకాలు వచ్చి ఒక 3, డిఎస్సి పుస్తకాలు వచ్చి ఒక 3, అంటే ఇవి 6, ఇవి ఒక 5, 11 పుస్తకాలు. ఓకే, సో ఇవి చదివితే ట్రై మెథడ్కి సంబంధించి మనకి మ్యాథ్స్లో 8 బిట్లు, సోషల్లో 8 బిట్లు, సైన్స్లో 8 బిట్లు, మొత్తము 24 బిట్స్ వస్తాయి. 24 బిట్స్ వస్తాయి. ఈ 24 బిట్స్ అంటే 12 మార్క్స్కి ట్రై మెథడ్ మనకి ఎస్జిటిలో ఉంటుంది. సో ఇవి రెఫరింగ్ బుక్స్ అనమాట. ఓకే, రైట్. క్వశ్చన్స్ కూడా ఎలా వస్తాయంటే డెఫినిషన్స్, ప్రాజెక్టు పద్ధతి యొక్క నిర్వచనాలు ఇక్కడ 5 ఉంటాయి. వీటిల్లో 1-2 కొత్తవి ఉంటాయి, వీటిల్లో 1-2 కొత్తవి ఉంటాయి. మీరు ఈ మాత్రమే చదివిపోతే వీటిలోంచి బిట్ వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి ఇచ్చారు అని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి. సో జనరల్గా ప్రాజెక్టు పద్ధతి యొక్క నిర్వచనాలు అందరూ పిల్లలు కిల్ ప్యాట్రిక్, స్టీవెన్సన్, బెల్లార్డు చదువుకోబోతారు. ఆర్మ్స్ట్రాంగ్ నిర్వచనం ఇస్తాడు, ఇది మీరు చదివిన బుక్లో లేదు అంటే ఇది ఇంకొక పుస్తకంలో ఉంటుంది. లేదు థామస్ అండ్ లాంగ్ ఆయన చెప్పిన నిర్వచనం ఏంది అని అడగొచ్చు, పార్కర్ చెప్పిన నిర్వచనం ఏంది అని అడగొచ్చు. ఓకేనా? సో ఎందుకు అన్ని కొత్త నిర్వచనాలు వస్తాయంటే స్టూడెంటు వీటిల్ని చూడకుండా. అయితే సార్ ఎస్జిటి అంటే అది ఆంధ్ర సివిల్స్ లాంటిది కదా సార్, ఎంత సిలబస్ ఉంది, అది 5 కంటెంట్లు, 5 మెథడాలజీలు, మళ్ళా సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, మరి ఇన్ని చదివేటప్పుడు మెథడాలజీకే ఇన్ని పుస్తకాలు ఎక్కడ చదవగలము అని అనొచ్చు పిల్లలు. సో ప్రభుత్వము అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ బుక్స్ నేను చెప్తున్నా తెలుగు అకాడమీ. ఓకే, రైట్. 24 కావాలి అంటే వీటిని రెఫర్ చేయక తప్పదు. ఓకే, సో స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, నెల్లూరు. ట్రై మెథడ్లో ఎక్కువ క్లాస్ రూమ్ నోట్స్లో నుంచి వస్తాయి. ఓల్డ్ స్టూడెంట్స్ వినపడే మాట ఏంటి అంటే స్ఫూర్తి సార్ నోట్స్లో నుంచి బిట్లు ఎక్కువగా వస్తాయి, ఆయన క్లాస్ రూమ్ నోట్స్లో నుంచే ఎక్కువ బిట్లు వస్తాయి. సో మొన్న 2025 కానీ, అంతకుముందు 18 కానీ, 14 కానీ, 12 కానీ మనకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే సార్ నోట్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని. ఎందుకు అంటే ఇన్ని పుస్తకాలు రెఫర్ చేసి చెప్తాను మీకు నేను. ఇన్ని రకాల పుస్తకాలు రెఫర్ చేసి ఒక నిర్వచనాలు తీసుకున్నాం. సో సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి, సాంఘిక శాస్త్రం గురించి మఫట్ ఏమన్నాడు, ఫారెస్టర్ ఏమన్నారు, ఓకేనా, సో జాండు ఏమన్నారు, ఇలాంటివి ఈ సోషల్ మెథడాలజీ ఇక్కడ ఈ 3 పుస్తకాల్లో నుంచి ఉండేటటువంటి నిర్వచనాలు మళ్ళీ ఇక్కడ ఉంది. ఈవీఎస్లో సోషల్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. సో వీటన్నిటిని రెఫర్ చేసి ఒక దగ్గర క్రోడీకరించి మీకు టీచింగ్లో సో సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలను అన్నీ అక్కడ అందించడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇచ్చినా ఆ క్వశ్చన్ మన నోట్స్లో నుంచి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై మెథడ్ని క్లాస్ రూమ్ నోట్ చదవండి. అది నా దగ్గర చేరిన పిల్లలు నా క్లాస్ రూమ్ నోట్ చదవండి. మీకు అందుబాటులో ఉండే ఏ కోచింగ్ సెంటర్లో చేరినా అక్కడ మీకు చెప్పినటువంటి ఆ సార్ యొక్క క్లాస్ రూమ్ నోట్ బుక్ని ఫస్ట్ చదవండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లు రెఫర్ చేస్తే ఈజీగా మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఉందాం. ట్రై మెథడ్ అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మ్యాథ్స్లో 10 టాపిక్లు ఉంటాయి, సైన్స్లో 10 టాపిక్లు ఉంటాయి, సోషల్లో 10 టాపిక్లు ఉంటాయి. అంటే చిన్న పెద్ద అన్నీ కలిపితే ఆడ 6 పాఠాలే ఇచ్చి ఉంటారు. బట్ విద్యా ప్రణాళిక అంటారు. విద్యా ప్రణాళికలో మళ్ళీ పాఠ్య గ్రంథం ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా బోధనోపకరణాలు అంటారు. దాంట్లో భాగంగా మళ్ళీ బోధన వనరులు ఉంటాయి. ఓకేనా, సో ఆ విధంగా ఆ సబ్ టాపిక్స్ అన్నీ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు లక్ష్యాలు, స్పష్టీకరణలు అంటారు. సో దాంట్లో మళ్ళీ విలువలు ఒక సబ్ టాపిక్ ఉంటుంది, విద్యా ప్రమాణాలు ఒక సబ్ టాపిక్ ఉంటుంది. ఓకే, గణిత శాస్త్ర స్వభావము, చరిత్ర అని ఉంటుంది. దాంట్లో మళ్ళీ గణిత శాస్త్రవేత్తలు అని ఒక సబ్ టాపిక్ ఉంటుంది. ఇలా అన్నీ కలుపుకుంటే మనము మ్యాథ్స్లో 10, సైన్స్లో 10, సోషల్లో 10, 30 పాఠాలు ఉంటాయి. అయితే ట్రై మెథడ్ బోధించేటటువంటి అధ్యాపకులు సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లిమిటెడ్గానే ఉన్నారు.
అందువల్ల ఒకే లెక్చరరు తిరిగి తిరిగి వివిధ జిల్లాల్లో ఉండే కోచింగ్ సెంటర్లో చెప్పాల్సిన పరిస్థితి. దానికని ఏం చేస్తారంటే లిమిటెడ్గా ఒక 5 రోజులు 6 రోజులు ఫుల్ డేస్ ఇచ్చి ట్రై మెథడ్ని కంప్లీట్ చేసేస్తారు. సో స్టూడెంట్ కూడా ఎలా ఉన్నాడంటే తొందరగా అయిపోవాలి మాకు అనే ఉద్దేశంతో ఉన్నారు. డైలీ ఒక 8 అవర్స్ 9 అవర్స్ క్లాస్ జరిగితే 5 రోజులు 6 రోజులు ట్రై మెథడ్ చెప్పిస్తే వాళ్ళు మొత్తం సిలబస్లో ఒక 60% 70% మాత్రమే చెప్పగలరు. మీరు ఆ నోట్స్ మాత్రమే చదివితే ఆ 60% ఆ 70% బిట్లు మాత్రమే పెట్టగలరు, మిగతా తప్పుపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి మీరంటే మీకు ట్రై మెథడ్ని ఒక 5 రోజులు 6 రోజులు సో ఇలా స్టేట్ ఫ్యాకల్టీ చేత స్పీడ్కి అవగొట్టినప్పుడు మీరు ఆ నోట్స్తో పాటు మళ్ళీ టెక్స్ట్ బుక్లు రెఫర్ చేయాలి. అంటే జెన్యూన్గా చెప్తున్నాను, ఒక నిరుద్యోగి వైపు నుంచి ఆలోచించి చెప్తున్నాను. ఒక స్టూడెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే లేదా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే బిట్టు పోకూడదు అంటే సో ట్రై మెథడ్కి 5 రోజులు 4 రోజులు చెప్తే చాలదు. అంటే సిలబస్ ఎక్కువ కాబట్టి అన్నీ గ్యాదర్ చేసి చెప్పడానికి కొంత ఎక్కువ టైం పడుతుంది. సో అన్ని రోజులు చెప్పించే అవకాశం లేక కొన్ని దగ్గరలో లిమిటెడ్గా చెప్పించినప్పుడు స్టూడెంట్ ఏం చేయాలి అంటే ఆ నోట్స్ మీద ఒక్కదాని మీదనే డిపెండ్ కాకుండా వీటిల్ని అడిషనల్గా ముందు నోట్స్ చదువుకోవాలి, తర్వాత ఇవి చదువుకుంటే సో ఆ నోట్స్లో కొన్ని కవర్ కాని అంశాలు ఇక్కడ కవర్ అయ్యి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా, రైట్. అయితే మనకి ఇక్కడ ట్రై మెథడు నేనే చెప్తాను కాబట్టి ఇక్కడ మనకి గంటలతో సంబంధం లేకుండా సో మొత్తము ఈ యొక్క 11 రకాల పుస్తకాలని కవర్ చేస్తూ ఒకరోజు ఎక్కువైనా 4 గంటలు ఎక్కువైనా తక్కువైనా మీకు అందిస్తాం కాబట్టి సమగ్రంగా సమూలంగా క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి, అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బిట్లు క్లాస్ రూమ్ నోట్స్లో నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ఇది SCTM. నెక్స్ట్ యాజ్ యూజువల్గా స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ అయినా, బయాలజీ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, సోషల్ స్టడీస్ అయినా. ఓకే, రైట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాల్సిన బుక్స్ ఏంటంటే తెలుగు అకాడమీ BEd సెమిస్టర్ 1. ఓకేనా, BEd తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ సెమిస్టర్ 1. సెమిస్టర్ 2 స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ మెథడాలజీ నేను బోధించడం జరుగుతుందమ్మా. ఈ 2 పుస్తకాలతో పాటు అదనంగా 2014 to 2016 మధ్యలో గ్రీన్ కలర్ అట్టతో సెమిస్టర్ 1, 2 కాకుండా ఒకే బుక్ రిలీజ్ అయి ఉంటుంది, తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ BEd మెథడాలజీ టెక్స్ట్ బుక్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ 2014 కానీ 2014 అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, అది గ్రీన్ కలర్ అట్ట. తర్వాత 2016లో కూడా ఓ బుక్ రిలీజ్ అయింది, అది సెమిస్టర్ 1, 2 కాకుండా ఒకటే బుక్గా ఉంటుంది. సో తెలుగు అకాడమీ పుస్తకం. సార్ ఇవి ఉన్నాయి కదా సార్ తెలుగు అకాడమీ న్యూ బుక్స్, ఇవి న్యూ బుక్స్ అమ్మ, ఇది ఓల్డ్ బుక్. ఇప్పుడు కూడా ఓల్డ్ బుక్ చదవాలనా అని అంటే ఖచ్చితంగా చదవాలి. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి DSC సిలబస్లో బోధనోపకరణాలలో ఎడ్గార్డేల్ శంకువు అని ఒక సబ్ టాపిక్ ఇచ్చి ఉంటారు. ఆ సబ్ టాపిక్ దీంట్లో ఉండదు, సెమిస్టర్ 1లో ఉండదు, 2లో ఉండదు. కానీ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాంట్లోంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే దీంట్లో ఉంటుంది. ఈ పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. దీని తర్వాత టెట్ బుక్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్, మ్యాథ్స్ మెథడ్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, బయాలజీ అయితే బయాలజీ, సోషల్ అయితే సోషల్. ఇది కంటెంట్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. దీంట్లో బిట్స్ ఉండవు, ఓన్లీ ఇది టెక్స్ట్ బుక్, ఇది థియరీ. దీంట్లో బిట్స్ ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి. ఓకే, సో దానికోసం థియరీ కూడా ఉంటుంది, కొంచెం థియరీ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ప్రాక్టీస్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ మల్టిపుల్ చాయిస్ బిట్స్లో ప్రీవియస్ టెట్లో ప్రీవియస్ DSCలో వచ్చిన బిట్స్ని కొన్ని చేర్చుంటారు, అందువల్ల అది చదవాలి. నెక్స్ట్ DSC బుక్. సో 2024లో ఆనాటి గవర్నమెంట్ DSC కోసం స్కూల్ అసిస్టెంట్కి కూడా మెథడాలజీని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్. సో ఇవి అఫీషియల్ బుక్స్. తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి న్యూ బుక్, ఓల్డ్ బుక్ థియరీ. సో టెట్ బుక్, DSC బుక్ ప్రాక్టీస్ కోసం ఈ పుస్తకాలు కంపల్సరీగా రెఫర్ చేయాలి, ఎందుకంటే 40 బిట్లు. ఓకే, సో ధైర్యంగా చెప్తాను నేను. మొన్న 2025 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో నేను చెప్పిన క్లాస్ రూమ్ నోట్స్లో నుంచి
సో 40కి 40 వచ్చినాయి అట్లా నేను నంబర్ చెప్పను, కానీ 90% అంతకంటే ఎక్కువ బిట్లు కవర్ అయినాయి. సో ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ దగ్గర పెట్టుకొని నా క్లాస్ రూమ్ నోట్స్ పక్కన పెట్టుకొని లైన్ అండర్లైన్ చేయడం జరిగింది. 90% అంతకంటే ఎక్కువ బిట్లు కవర్ అయినాయి. సో కారణం ఏంటి అంటే గవర్నమెంట్ డిఎస్సి సిలబస్లో ప్రిస్క్రైబ్ చేసినటువంటి సబ్ టాపిక్లు అన్నింటినీ ఈ అన్ని పుస్తకాల్లో రెఫర్ చేసి నిర్వచనాల దగ్గర నుంచి అప్లికేషన్ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ దగ్గర నుంచి మెరిట్స్ డిమెరిట్స్ అన్ని అంశాలని బోధించడం వల్ల వాటన్నింటిలో కూడా ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనకి నంబర్ ఆఫ్ బిట్స్ కవర్ అవడం జరిగింది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు ఏ మెథడాలజీ అయినా సరే ఈ బుక్స్ని రెఫర్ చేయాలి. ప్రామాణిక పుస్తకాలు ఇవి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. 1 and all.